ఇక ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేందుకే వైసీపీ పుట్టిందని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. పండుగ చేసుకునేందుకు కనీస డబ్బులు లేక పేదలు నరకం చూస్తున్నారని, జగన్ పాలనలో సామాన్యులకు ఆత్మహత్యలే శరణ్యం అనేలా చేశారని మండిపడ్డారు. జీవో నెంబర్ 1తో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు పోతిన మహేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకే పుట్టిన పార్టీ వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. చాలా గడ్డు కాలం నడుస్తూ ఉంది. పండగలు చేసుకోవడానికో, నూతన సంవత్సరం వేడుకలు చేసుకోవడానికో కనీస డబ్బులు లేక ప్రజలు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. జగన్ పాలనలో నరకం అంటే ఏంటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాం మేము ఈ రోజున? ప్రజలు సామాన్యులు బతకలేరు, సామాన్యుల ఆత్మహత్యలు చేసుకోవాలి. జగన్ పాలనలో సామాన్యులు ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం. ఈ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, పన్నులు, కరెంటు ఛార్జీలు ఇవన్నీ భరించలేకపోతా ఉన్నాం. ఒక్క అవకాశం ఇచ్చాం, అటువంటి పొరపాటు మరొక్కసారి చెయ్యమని ప్రజలందరూ కూడా బయటికి వచ్చి బలంగా చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలాగా ఒక A1 ఇచ్చిన జీవో నెంబర్ 1 ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేలాగా A1 ఇచ్చిందే జీవో నెంబర్ 1 అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ జీవో నెంబర్ 1తో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఈ అంశాల మీదనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రజాస్వామ్యం ఏ విధంగా కాపాడాలి, ఈ రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సంక్షేమాన్ని ఏ విధంగా ప్రజలందరికీ కూడా అందించాలనేటువంటి అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అదే బయటకు వచ్చి ఉమ్మడి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. చెప్పంగానే వైఎస్ఆర్సీపీ వరాహాలు బయటకు వచ్చి